నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడైతే కనుక ఇలా ఆలోచించగలుగుతావో అప్పుడు నువ్వు కానీ నీ కుటుంబం కానీ పూర్తి సంతోషంగా ఉండగలిగే రోజు అనేది వచ్చినట్టే లెక్క అని చెప్పి, అంటే సంపూర్ణ నిలయంగా, ఆ సంతోష నిలయంగా మారుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పుడు కూడా అండి మనం ఆలోచించే విధానం అనేది ఎలా ఉండాలి అనేది బాబా మనకి తెలియచేశారు. నిజంగా నమ్మకము ఓపికతో ఉండడం మాత్రమే కాకుండా మనం చేయవలసిన కొన్ని విషయాలు అనేవి ఉన్నాయండి. ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. ఎవరైతే కనుక ఏదైనా చెబితే మాత్రమే అది చేస్తాం. మనంగా సొంతంగా ఆలోచించడం కానీ, ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం తెలియకపోవడం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటాయి. అందుకు తగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ కథని ఒక కథని మీకు తెలియజేస్తాను. ఈ కథలో నిజంగా మనం గనక ఎలా ఆలోచించగలిగితే మన సమస్యల్ని మనం ఈజీగా తీర్చుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాము. ఒక ఇంట్లో అండి ఒక మామయ్య గారు ఉన్నారు. ఆయనకి 3 కొడుకులండి. ఆ 2 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. 2 కోడళ్ళు ఉన్నారు. ఆ 2 కోడళ్ళు కూడా అండి వాళ్ళ మామయ్య గారు ఏదైతే కనుక చెబుతారో అది మాత్రమే చేస్తారు. వాళ్ళకి సొంతంగా ఆలోచించే విధానం అనేది అస్సలు తెలియదండి. ఆయన ఏం చేయమంటే అది చేస్తారనమాట. అలాగే ఆయన ఒకసారి అనుకునేవాళ్ళు అనమాట, ఏంటి వీళ్ళు మనం ఏదైనా చెప్తే కానీ చేసేటట్టు లేరే, సొంతంగా ఆలోచించి వాళ్ళకి ఏదైనా ఒక పని చేయాలన్న ఆలోచన మాత్రం రావట్లేదే. నిజంగా నాకు రాబోయే 3వ కోడలైనా సరే కొంత తెలివితేటలతో ఉన్న కోడలుగా దొరికితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటారండి. ఒకరోజు ఏమవుతుంది అంటే, ఈ 2 కోడళ్ళు కూడా వాళ్ళ మామయ్య గారితో చెప్పి, మామయ్య గారు మేము మా పుట్టింటికి వెళ్ళొస్తాము అని చెప్పి బయలుదేరుతారండి. బయలుదేరినప్పుడు ఆయన వాళ్ళకి ఒక పని అనేది చెప్తాడనమాట. ఏం చెప్తారు అనంటే, ఈ పెద్ద కోడలికి ఒక వైట్ కలర్ పేపర్ ఇచ్చి, ఈ పేపర్లో గాలిని పొట్లం కట్టి తీసుకురా అని చెప్తాడనమాట. వాళ్ళకి ఆ మామయ్య గారు చెప్పిన విషయం అనేది అది కరెక్టా, ఇది చేయగలమా లేదా అనేది తెలియదండి. సరే అని చెప్పి ఆవిడ తల ఊపిందనమాట. ఇంకా 2వ కోడలికి ఒక పేపర్ ఇచ్చి, ఆ పేపర్లో నిప్పుని పొట్లం కట్టి తీసుకురా అని చెప్పి ఇచ్చారనమాట. ఈ 2 విషయాలు పేపర్లో పొట్లంలా కట్టి తీసుకురావడం అనేది అసాధ్యమనే విషయం అనేది కూడా వాళ్ళకి తెలియదండి. ఇలా వెళుతూ ఉన్నారు. సరే అని చెప్పారు. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడానికి బయలుదేరారు. అలాగా మధ్యదారిలో ఒక చెట్టు కింద అలాగే కూర్చుండిపోయి, ఇంతవరకు కూడా మామయ్య గారు చెప్పిన పనులన్నీ చేశామే, ఇప్పుడు మామయ్య గారు చెప్పిన ఈ పని ఎలా చేయాలో తెలియటం లేదే, గాలిని ఈ పేపర్లో పొట్లం కట్టమన్నారు. ఆవిడకేమో 2వ కోడలికేమో నిప్పుని పేపర్లో కట్టి తీసుకురమ్మన్నారు. ఇలాగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక ఆవిడ వచ్చిందండి. వచ్చి వాళ్ళని చూసి, ఏంటి ఎక్కడికి వెళుతున్నారు, ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పిన సమస్య, అంటే వాళ్ళకి వచ్చిన సమస్యని గురించి ఆవిడకి చెప్పారనమాట. ఆవిడ చాలా ఈజీగా వాళ్ళ సమస్యని పరిష్కరించారండి. ఎలాగానంటే, ఆ పేపర్లో గాలిని పొట్లం కట్టి తీసుకురమ్మనంటే ఆవిడ ఏం చేసిందంటే, ఆ పేపర్ని విసిరిలాగా, అంటే విసినికర్రలాగా చేసి, పేపర్ని విసిరితే, అంటే పేపర్ని ఊపుతూ ఉంటే గాలి వస్తుంది కదా, అట్లాగా విసినికర్రలాగా తయారు చేసి ఆవిడకి ఇచ్చారండి. నిజంగా ఇప్పుడు ఈ పేపర్ని ఇట్లా షేక్ చేస్తే చాలు, ఊపితే చాలు గాలి వస్తుంది. అట్లాగా వెంటనే చాలా తెలివితేటలతో ఆ పేపర్ని అలా రెడీ చేసి ఇచ్చారు. ఇంకా 2వ కోడలికి ఏమని చెప్పారు, ఆ పేపర్లో నిప్పుని పొట్లంలా కట్టి తీసుకురమ్మన్నారు. ఇది ఎలా చేయాలి అని చెప్పి ఆవిడకి చెప్పినప్పుడు, ఆవిడ ఓ ఇంతే కదా అని చెప్పి ఒక లాంతర్ తీసుకొచ్చి, ఆ లాంతర్ చుట్టూతా కూడా ఆ పేపర్ని కొంచెం దూరంగా లూజ్గా ఉండేటట్టుగా దారాన్ని ఎలాడతీసి ఆ లాంతర్ చుట్టూతా ఈ పేపర్ని కట్టి పంపించారనమాట. ఇచ్చినప్పుడు, అబ్బో ఇవన్నీ నీకు ఎలా తెలుసు, మాకు మా మామయ్య గారు చెప్తేనే మేము చేస్తాం, మాకు ఇవన్నీ ఏమీ తెలియదు అని అన్నప్పుడు, చాలా తెలివితేటలుగా సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయి తిరిగి ఇవన్నీ వాళ్ళ మామయ్య గారికి చూపించడం కోసం తిరిగి వెళుతున్నారు. వెళ్ళినప్పుడు, అబ్బో ఏంటి చాలా తెలివితేటలుగా ఉన్నారే, మా కోడళ్ళు చెప్పినట్టు చేశారే అని అడిగినప్పుడు, లేదు మామయ్య గారు ఇది మేము చేయలేదు, మాకు ఒక ఆవిడ కనిపించింది, ఆవిడ చెప్పిన విషయాలు అని అంటే, అబ్బో ఈ అమ్మాయి ఎవరు చాలా తెలివితేటలుగా ఉంది, ఈ అమ్మాయినే నా కోడలుగా 3వ కోడలుగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయిని 3వ కోడలుగా తీసుకొస్తారండి. తీసుకొచ్చినప్పుడు
అప్పుడు చాలా సంతోషిస్తాడనమాట వాళ్ళ మామయ్య. ఇప్పుడు మా ముగ్గురు కోడళ్ళు కూడా చాలా తెలివిగల వాళ్ళు, ఇప్పుడు నా కుటుంబం అనేది చాలా సంపూర్ణమైన ఆనంద నిలయముగా మారింది అని చెప్పి వాళ్ళ ఇంటి పేరు కూడా ఆనంద నిలయం అని చెప్పి పేరు అనేది పెట్టడం అనేది ఒక సాధువు అటువైపు వెళుతూ ఉన్న ఒక సాధువు చూడడం అనేది జరిగింది. ఏంటిది ఆనంద నిలయమా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారా, చాలా వరకు కూడా నవ్వుతూ పేలుతూ మాట్లాడుకుంటూ ఉన్నారే, ఏమై ఉంటుందా అబ్బా అని చెప్పేసి వెళ్ళి చూస్తే అప్పుడు వాళ్ళ మామయ్య గారు ఆ సాధువుని చూసి, అయ్యగారు రండి రండి, మీరు ఎక్కడో మీరు చూస్తే చాలా పెద్ద మనిషిలాగా ఉన్నారు, లోపలికి రండి, మేము ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక పండగలాగా చేస్తున్నారంటే పెళ్ళైపోయింది వాళ్ళ కొడుకుకి, వాళ్ళందరినీ బంధువులందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నారనమాట. ఆ సమయంలోనే ఆ సాధువు కూడా రావడం అనేది జరిగింది. ఏంటి మీ ఇంటి పేరు ఆనంద నిలయం అని పెట్టారు కదా అని అంటే, అప్పుడు మామయ్య గారు అంతా కూడా జరిగిందంతా కూడా చెప్తాడండి ఆయన. వాళ్ళ ముగ్గురు కోడళ్ళ గురించి చెప్పినప్పుడు, మా మూడో కోళ్ళు చాలా తెలివైనది, మీరు ఏమడిగినా కూడా ఆవిడ చేయగలదు, ఒక్కసారి మీరు కావాలంటే అడిగి చూడండి, మాట్లాడి చూడండి అని అన్నప్పుడు ఆ సాధువు అండి ఆ మూడో కోడల దగ్గర ఒక ప్రశ్న అడగడం అనేది జరుగుతుంది. అమ్మ, నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం అనేది నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ఒక బావి దగ్గరికి తీసుకువెళ్తాడండి. తీసుకువెళ్ళి ఆ బావిలో చాలా పెద్ద తాళం అనేది ఆయన చేతిలో ఉన్న ఒక తాళం అనేది బావిలో పడేస్తాడనమాట. పడేసి దాన్ని తీయమని చెప్తాడనమాట. ఎందుకోసము, నువ్వు చాలా తెలివిగల దానివి కదా, నీకు ఎలా తీయాలో తెలిసే ఉంటుంది, ఈ తాళాన్ని నువ్వు తీయగలగాలి, తీసి నాకు ఇచ్చావు అని అంటే నువ్వు తెలివిగల దానివని నేను ఒప్పుకుంటాను అని చెప్పి. అప్పుడు అమ్మాయి అండి, అయ్యో ఎలాగ ఇది తీయటం చాలా కష్టమే, ఎలా తీయాలా ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ సాధువు గారిని అడుగుతుందండి. సాధువుని, అయ్యా మీరు తాళం దాంట్లో పడేశారు, నేను తీస్తాను, కానీ కనీసం నాకు ఆ బావి లోతు ఎంత ఉందో అయినా సరే కనీసం నాకు చెప్పగలిగితే నేను ఆ తాళం తీయడానికి ప్రయత్నిస్తాను, అప్పుడే కదా నేను ఒక బకెట్ కానీ లేదంటే కనుక ఒక అయస్కాంతం కానీ ఏదైనా సరే తెచ్చి తీయగలను, నాకు దాని లోతు ఎంత ఉందో నాకు చెప్పగలరా మీరు అని అన్నప్పుడు, అయ్యో ఏంటి నేను ఒక ప్రశ్న వేస్తే ఆవిడ మళ్ళీ తిరిగి నన్ను ప్రశ్న అడుగుతుంది ఏంటా అని అంటే, దాని లోతు ఎంత ఉందో కూడా ఆయనకి తెలియదు, ఆ తాళం వేసేస్తే తీసేస్తుంది కదా అని అనుకున్నారు. ఆయనకి తెలియలేదన్నమాట. అప్పుడు ఆ మూడో కోడలు అంటుందండి, అయ్యా మీరు మాకంటే చాలా పెద్దవాళ్ళు, మీరు చాలా వివేకవంతుల్లాగా మాకు కనిపిస్తున్నారు, మీ దగ్గర నుంచి మేము ఎన్నో నేర్చుకోవాలి, అలాంటిది దానిలో ఎంత లోతుంది అన్న విషయం మీకే తెలియకపోతే మాకెలా తెలుస్తుందండి అని ఆ గురువు గారిని అంటే ఆ సాధువుని చాలా వరకు కూడా పొగిడి, చాలా పెద్ద ఆయన కదా అని చెప్పి మర్యాదగా, ఆయనకి కోపం రాకుండా చాలా సున్నితంగా మాట్లాడి ఆయన మనసును కూడా మార్చగలిగిందండి. అవునమ్మా, ఇది చాలా వరకు కూడా కష్టమే, ఇది దాని లోతెంతో కూడా నాకు కూడా తెలీదు, అలాంటప్పుడు చిన్నపిల్లలు మీరు కనుక్కొని దాంట్లోంచి తాళం అనేది తీయడం అనేది చాలా కష్టం అని చెప్పేసి ఆయన మనసు కూడా కష్టపెట్టకుండా, అంటే అండి ఈ కథ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎలాంటి సమస్యనైనా సరే మనం ఈజీగా పరిష్కరించగలిగే మార్గాన్ని వెతుక్కోవాలి, కానీ అయ్యో ఇది కష్టంగా ఉంది అని దాని నుంచి పారిపోవడమో, ఇది నేను గెలవలేనేమో అని చెప్పేసి నిరాశపడడమో, ఇలాంటి ఆలోచనలు మన దాకా రాకూడదు, మన ఆలోచనలోకి తీసుకురాకూడదు అని చెప్పడం కోసమే బాబా ఈ కథని మనకి అందజేస్తున్నారండి. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మళ్ళీ ఇంకో వేళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, సాయిరామ్.